నేనున్నానని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చివరి వరకు నిలిచేది ఎవరు? మనిషి సర్వసాధారణంగా పరిస్థితులకు బానిస. కాబట్టి ఎవరికీ భరోసా ఇచ్చి చివరి వరకు నిలబడలేరు. మనము భరోసా ఇవ్వవలసింది భావోద్రేకాలు బట్టి గాని, గొప్పల కోసం కానీ ఇవ్వకూడదు. భరోసా అనేది ఒక వ్యక్తి జీవితాన్ని వెలిగించేది, ఒక కుటుంబాన్ని ముందుకు నడిపించేదిగా ఉండాలి. అంతేగాని మన భరోసా భారంగా మారేదిగా ఉండకూడదు. అయితే ఇప్పుడు నేను భరోసా ఇవ్వకూడదు అని చెప్తున్నానా? కాదు. కాదు. భరోసా అంటే మాటల్లో కాదు గానీ, సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వెన్ను తట్టేదిగా ఉండాలని నా అభిలాష. కాబట్టి భరోసా ఇచ్చేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి ఇద్దాం. ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత చివరి శ్వాస వరకు నిలబడాలి.